వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. బంగారమే అన్నంబని బంగారమే వస్త్రమనెడు బద్ధున్ దైత్యున్ దృంగింప నృసింహాకృతి పొంగారిన నిన్నుదలతూ మోహన రూపా. అతిలోక సౌందర్య రాశి వెంకటేశ్వర, హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఈ ప్రకృతి మాయ నుంచి బయటపడలేక నిన్ను నిరాకరించాడు. హిరణ్యం అంటే బంగారం, కశిపు అంటే అన్నవస్త్రాలు. బంగారమే అన్నవస్త్రాలుగా తన సర్వస్వంగా భావించుకున్నాడు గనుక హిరణ్యకశిపుడు అనే పేరు అతనికి సార్థకమైంది. అందుకే స్తంభంలో బంగారాన్ని మాత్రమే చూస్తున్న అతన్ని సంహరించడానికి ఆ స్తంభంలోనే అంతర్గతంగా నీ ఉన్నావని తెలియజేస్తూ ఉగ్ర నరసింహ స్వరూపంతో అగ్నిపర్వతం బ్రద్దలైనట్లు పెళ్ళుబికి వచ్చావు. ఆ విధంగా జ్ఞానోదయం కలిగించిన నిన్ను సదా స్మరిస్తూ ఉంటాను స్వామి అని నివేదిస్తున్నాం. నిజానికి హిరణ్యకశిపుని పట్టుదల ఆశ్చర్యకరమైంది. బ్రహ్మదేవుణ్ణి గురించి 100 దివ్య సంవత్సరాలు అంటే 36,000 ఏండ్లు తీవ్రమైన తపస్సు చేసినవాడు. కానీ జీవిత లక్ష్యం పక్కదారి పట్టింది. ప్రకృతికి విరుద్ధంగా మరణం లేని జీవనం కావాలనుకున్నాడు. సాక్షాత్కరించిన బ్రహ్మకు తండ్రి శ్రీహరి అని తెలుసుకోలేక పూర్వకర్మానుసారం ఆ హరికి శత్రువై అజరామరత్వం కోరాలి అనుకున్నవాడు గాలిన్ కుంభిని అని గాలిలోను భూమిలోను ఇలాగా అనేక ప్రదేశాలలో వివిధ ఆయుధాలతో వివిధ కాలాలలో మరణం ఉండకూడదు అని వరం కోరుకున్నాడు. శ్రీహరి అతనికి తెలియని ఒక వింత రూపంతో అవతరించి వింత పద్ధతిలో సంహరించాడు. హిరణ్యకశిపుడు శ్రీహరిని శత్రువుగా భావించాడు గనక ఆయన్ను ఆరాధించే దేవేంద్రాదులందరినీ శత్రువులుగానే నిర్ణయించుకొని దైవీ సంపత్తి కలిగిన వారినందరినీ హింసించాడు. అధికారం, సంపద, బలం ఒక్కొక్కటి వ్యామోహాన్ని గర్వాన్ని పెంచాయి. అసుర సంపత్తి పెరిగింది. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ ఆసురీమత అని భగవద్గీత. కనుక నరసింహస్వామి నరసింహావతారంలో ఆ అసుర శక్తిని సంహరించాడు. అసుర సంపత్తి వల్ల బంధం, దైవీ సంపత్తి వల్ల మోక్షం. కనుక మనం నారసింహాయ నమః అని పలుకుతున్నప్పుడు ప్రకృతి బంధం తొలగాలి అని, పరమాత్మతో అనుబంధం పెరగాలని కోరుకుందాం. బంగారమే అన్నంబని బంగారమే వస్త్రమనెడు బద్ధున్ దైత్యున్ దృంగింప నృసింహాకృతి పొంగారిన నిన్నుదలతూ మోహన రూపా.